ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ నాటు వైద్యుడితో చెప్పాను కదా, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానని. నడుస్తుంటే నరకం కనిపిస్తుందని. అయ్యో, ఇప్పుడు ఆ మాట నిజం చేసేసింది దుర్గ. అడుగు తీసి అడుగయ్యాలంటే దేవుడు కనపడుతున్నాడు. చక్కగా నడవగలిగే స్టేజ్ నుంచి మళ్ళీ వీల్ చైర్ కి పర్మనెంట్ అయిపోయేలా ఉన్నాను. అందుకే చెప్తోంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దుర్గకి నిజం చెప్పేసి క్షమాపణ అడిగే. హ్యాపీగా నువ్వు నీ ఇంటికి, మేం మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ టైంలో సువర్ణ గదిలో లైట్ వెలుగుతుందేంటి? ఏం మాట్లాడుతున్నావు రఘురామ్? ఆ దుర్గ ముందు ఓటమిని ఒప్పుకొని క్షమాపణ అడగటమా? అది నేను చచ్చినా జరగదు. చెప్పకపోతే నిజంగానే చచ్చిపోతావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత కోపం? ఇది కోపం అరుపు కాదు, బాధలు అరిచిన అరుపు. ఆయింట్మెంట్ కాలికి రాస్తుంటే నొప్పికి చుక్కలు కనిపించి అరిపిస్తున్నాయి. అందుకే ఒక్కసారి ఆలోచించు సువర్ణ. దుర్గకి నిజం చెప్పే. నీ యాక్టింగ్ గురించి నాకు తెలుసని దుర్గకి తెలియకముందే చెప్పేసేయ్. నీకు తెలిసిన దుర్గకి తెలిస్తే ఏమవుతుంది? ఏమవ్వడం ఏంటి? దుర్గకి తెలిస్తే నన్ను వెంటనే ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. గెంటడం కూడా మామూలుగా కాదు, సేమ్ నీకిచ్చిన ట్రీట్మెంటే నాకిచ్చి మరీ బయటికి గెంటేస్తుంది. ఇక్కడ నీ కింద చేయటానికి చాలా మంది ఉన్నారు, నాకెవ్వరూ లేరు, నక్షత్ర తప్ప. అందుకే నీకు కాళ్ళు బాగైన విషయం దుర్గకి చెప్పేసినా సరే, నాకు తెలిసిన విషయం మాత్రం దుర్గకి చెప్పకు. రఘురామ్, నేను ఎన్ని దెబ్బలైనా భరిస్తాను, ఎన్ని కషాయాలైనా తాగుతాను, ఎంత గడ్డిలాంటి తిండైనా తింటాను. నా కాళ్ళు మళ్ళీ చచ్చుబడిపోయినా సరే నేను దుర్గ పతనం చూడాలి. దుర్గ నాశనం చూసే వరకు నేను ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళను. నువ్వు గ్రేట్ సువర్ణ. ఇన్ని దెబ్బలు తిని ఇంత బాధ భరిస్తూ కూడా దుర్గ మీద పగ తీర్చుకోవాలనే కోరిక కొంచెం కూడా తగ్గకుండా అలాగే నిలబడున్నావంటే నాకు అనిపిస్తోంది నువ్వు ఖచ్చితంగా దుర్గ మీద పగ తీర్చుకోగలవని. మరి దుర్గే గెలుస్తుంది అంటావు కదా? ఒక్కోసారి అలా అనిపిస్తుంది, కానీ నువ్వు దుర్గ మీద ఎలాగైనా పగ తీర్చుకుంటావనే నమ్మకం నాలోంచి పోలేదు. అందుకే నీ వీల్ చైర్ తోస్తూ నీకు సేవలు చేస్తూ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నేనెలాగూ దుర్గని ఎదిరించి పగ తీర్చుకోలేను, కనీసం నువ్వైనా పని పూర్తి చేస్తే అది నేను చూసి ఆనందపడతాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు రఘురామ్. రాజశేఖర్ చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా కుడితి నీళ్లు తాగిస్తాను. ఈసారి ఖచ్చితంగా మిస్ అవ్వదు. రాజశేఖర్ దుర్గని బంధిస్తాడు. అప్పుడు నేను దుర్గని ఓ ఆట ఆడుకుంటాను. ఇప్పుడు నన్ను దుర్గ ఎన్ని చిత్రహింసలు పెట్టిందో అప్పుడు నేను దానికి 10 రెట్లు ఎక్కువ తినిపిస్తాను. నాకు ఏమేం తినిపిస్తుందో అంతకంటే దారుణమైన నీచమైన ఫుడ్డు ఆ దుర్గతో తినిపిస్తాను. ఇంతకంటే దారుణమైన కషాయాలు కాదు 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 డైరెక్ట్ గా కుడితి నీళ్లే తాగిస్తాను. కానీ అప్పుడు మాత్రం నాకు 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 ఒక చిన్న అవకాశం ఇవ్వాలి. పర్వాలేదు, వెనక్కి తిరిగి చెప్పు. ఏంటది? దుర్గ ఇప్పుడు నీ కాళ్ళ మీద కొట్టిస్తుందే, అలా కొట్టే ఛాన్స్ మాత్రం అప్పుడు నాకే ఇవ్వాలి. నా అక్క చావుకి ఆ రకంగా అయినా నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అలాగే, ముందు నాకు వెళ్ళి వేడినీళ్లు తెచ్చివ్వు. కిచెన్లోకి వెళ్ళి లైట్ వేస్తే ఎవరన్నా లేచి చూస్తే ప్రాబ్లం అవుతుంది. బాత్రూంలో గీజర్ నుంచి తీసుకొస్తాను. సరే వెళ్ళు.
వచ్చారా దేవుడు. రఘురాం, నీ గుండెల్లో కూడా ఇంత పగుందా? ఎన్ని రోజులు ఏమీ తెలియనట్టు నటించావా? హ, నా చుట్టూ నా మీద కోపంతో ఉన్నవాళ్లే దడికట్టేసి నిలబడ్డారన్నమాట. హ, ఓకే, ముందు సువర్ణకి బుద్ధి చెప్పాక ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ఆ తర్వాత నక్షత్రని దారిలోకి తెచ్చుకుంటాను. ఇంత స్ట్రాంగ్ స్మెల్ వస్తోంది. వాసన చూడ్డానికి ఇంత కష్టంగా ఉంటే అత్తయ్య గారు దీన్ని ఎలా తాగుతారో పాపం. ఇంత కష్టపడి తాగుతున్నందుకైనా అత్తయ్య గారికి ఈ 1 వీక్ లో నార్మల్ అయిపోతే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. హ, రాత్రి బాగుంటే మార్నింగ్ బాగుంటుంది. రాత్రే కాళరాత్రి అయితే గుడ్ మార్నింగ్ ఎలా అవుతుంది? ఏ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అత్తయ్య గారు? కాళ్ళు కమిలిపోయి వాచిపోయి నల్ల సొరకాయలా అయిపోయాయి కదమ్మా. పాపం రాత్రంతా ఆ, అదే కమిలిపోయిన కాళ్ళు చూసుకుని ఏడుస్తూ ఉండిపోయిందంట. అదేంటి, నొప్పి తెలీదు కదా, ఎందుకు ఏడవడం? అంటే ఒంటికి నొప్పి తెలియకపోయినా కంటికి వాపు కనపడుతుంది కదమ్మా, అందుకు. ఏంటి కాఫీ స్మెల్ ఎలా వస్తుంది? కళ్ళు తెరిస్తే తెలుస్తుంది. కషాయం. ఏం సువర్ణ, కమ్మటి కాఫీ అనుకున్నావా? హ, కాఫీ నీకెందుకు ఇస్తాం సువర్ణ, అది మేం తాగుతాం. నువ్వు ఈ కషాయం తాగాలి. నాకొద్దు, చి, నేను తాగలేను. అమ్మో, ఒక్కసారి తాగినందుకే నాకు నరకం కనిపించింది. నాకొద్దు ప్లీజ్. రెండోసారికి అలవాటవుతుందిలే. అదే 10 సార్లు తాగితే అదే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అయితే నువ్వు తాగు ఈ కషాయాన్ని. అమ్మ నక్షత్ర, నీకు పుణ్యం ఉంటుంది. ఓ లోటాడు కాఫీ ఇచ్చావంటే నాకు ప్రాణం పోసిందని అవుతావు. అమ్మో, కాఫీనా? మీకా? అది 4 చుక్కలు కాదు నక్షత్ర, 4 గ్లాసులు కలిపి ఓ లోటాలో పోసి ఇవ్వాలంట. అమ్మ నక్షత్ర, ఇప్పుడు కాఫీ తాగకపోతే మీ అత్తయ్య చచ్చిపోతుందమ్మా. నువ్వు కాఫీ తాగితే నేను చచ్చిపోతాను. నువ్వు చస్తావో బతుకుతావో నాకు తెలీదు. నేను కాఫీ తాగాల్సిందే. అత్తయ్య గారు, మీరు ఈ కషాయం తాగాలి. అమ్మా నక్షత్ర, తప్పదు అత్తయ్య, మీరు ఈ కషాయం తాగితేనే మామూలు మనిషి అవుతారు. అయ్యో ప్లీజ్ నక్షత్ర, ప్లీజ్. నీకెలా చెప్పాలి, నాకేదొద్దు. ప్లీజ్ అత్తయ్య గారు. అయ్యో ఇంతేనా నక్షత్ర? నేను కష్టపడుతుంటే నువ్వు సంతోషంగా చూడగలవా? మీ సంతోషాన్ని చూడడం కోసమే అత్తయ్య గారు మిమ్మల్ని కష్టపెడుతుంది. ప్లీజ్ తాగండి. నాకొద్దు, ఏ, నాకొద్దు. తీసుకో. తీసుకోండి. మ్. మ్. కాఫీ. ఆహాహాహాహాహాహా. ఎంత బాగుంది, ఎంత కమ్మటి వాసన.
ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బా. కాఫీ అంటే ఇది. ఎహె, రఘురామ్ నువ్వు ఇక్కడి నుంచి పక్కపా. ఏదో అమృతం తాగుతున్నట్టు బిల్డప్ ఏంటో. అత్తయ్య, నిజంగానే ఈ కాఫీ ఏమీ అమృతం కాదు. ఇది ఎప్పుడు కావాలన్నా అప్పుడు పెట్టుకొని తాగొచ్చు, కావలసిన ఫుడ్ చేసుకొని తినొచ్చు. కానీ మనకి కావలసినప్పుడు దుర్గని నాశనం చేయడం మాత్రం కుదరదు కదా. అవును అత్తయ్య గారు, ఎంతో కష్టపడ్డాక ఇప్పుడు మురారి మనం చెప్పినట్టు వింటున్నాడు. ఇంకొంచెం కష్టపడితే మనం దుర్గని గెలవచ్చు. అలా గెలవాలి అంటే మీరు మామూలు మనిషి అవ్వాలి. మీరు మామూలు మనిషి అవ్వాలంటే ఇది తాగాలి కదా. మరైతే తాగండి అత్తయ్య. అలాగే. పిచ్చి నక్షత్ర, నేను మామూలు మనిషినయ్యానని నీకు తెలీదు. నేను ముందే చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేను. ఏం చేస్తాను? తాగుతాను. ఆహా ఆహా తాగురా, పందిలా తాగు. బురద తాగి పందిలాగా తాగు. ఆహా ఎంత బాగుంది. మార్నింగ్ కాఫీ తాగడం ఎంత అదృష్టం. చూడు నక్షత్ర, రఘురామ్ని చూడు. నన్ను కషాయం తాగనివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. ముందు అతన్ని ఇక్కడి నుంచి పంపించే. ఏంటి సువర్ణ ఇది? చిన్నపిల్లలు కులుకున్నట్టు కుళ్ళుకుంటావేంటి? మావయ్య, నువ్వు ఒక నిమిషం ఆగు. అత్తయ్య గారు, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని గబుకున కషాయం ఒక గుటకలో తాగేయండి. ఇదేమన్నా మందా? కళ్ళు మూసుకుని ఒక్క గుక్కలో తాగేస్తే కిక్కెక్కడానికి. ఇది మందు, సువర్ణని బాగు చేసే కషాయం మందు. మావయ్య, నిన్నాగమన్నానా? అత్తయ్య గారు, మీరు తాగేయండి. దీనికంటే విషం తాగడమే బెటర్ అనుకుంటా. అదే ఇంకా బాగుంటుందేమో. నిజం కూడా చేదుగానే ఉంటుంది కదా సువర్ణ. ఎప్పుడూ నిజంలో బ్రతికే వాళ్ళకి చేదు కష్టపెట్టదు. ఎప్పుడూ అబద్ధంతోనే సావాసం చేసేవాళ్లకి ఆ చేదు రుచించదు. చెప్పు సువర్ణ, నువ్వు నిజంలో ఉన్నావా, అబద్ధంలో ఉన్నావా? అదేంటి దుర్గా అలా అంటావ్? నేనెప్పుడు నిజమే చెప్తాను, నిజంలోనే ఉంటాను. అయితే తాగు. తాగు. ఏంటమ్మా, ఏమైంది? ఇలా పక్కకెందుకు తీసుకొచ్చారు? ఏం లేదు గురువప్ప, ఇప్పుడు మీరిచ్చిన మందులు చాలా చేదుగా కరళంగా ఉంటాయన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మందులు వేసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? అమ్మా, వాళ్ళు మీ నాశనం కోరిన వాళ్ళు కదా. ఇప్పుడెందుకా మాట? మరి ఆ మందులు తిన్నాక వాళ్ళకేమైతే మీకెందుకమ్మా? అలా నేను అనుకునేదాన్ని. అయితే ఆ శత్రువుని తీసుకొచ్చి నా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? ఇప్పుడు ఏంటమ్మా మీ సమస్య? ఏం లేదు గురువప్ప, నేను నా శత్రువుల్ని శిక్షించాలనుకుంటున్నాను, కానీ నాశనం చేయాలనుకోను. రెండూ ఒకటే కదమ్మా. శత్రువుని శిక్షిస్తే నాశనం అవుతాడు కదా. కాదు, రెండూ ఒకటి కాదు. మనిషికి ఎలాగైనా బుద్ధి రావాలని కోరుకుని వేసేది శిక్ష. ఆ మనిషి ఎలాగైనా భూమి మీద లేకుండా చెయ్యాలి అని కోరుకునేది నాశనం. నేను సువర్ణ నాశనాన్ని
తన చావుని కోరుకోవట్లేదు. అందుకే అడుగుతున్నాను. ఆ మందులు వేసుకున్నాక సువర్ణకి ఏ రకమైన ప్రాబ్లం రాదు కదా? ఆ, మీదెంత గొప్ప మనసమ్మా. మీ నాశనం కోరుకున్న వాళ్ళ బ్రతుకును కోరుకుంటున్నారంటే మీరు నిజంగా గొప్పోళ్ళమ్మా, చాలా గొప్పోళ్ళు. చెప్పండి గురువప్ప గారు, ఆ మందులు. అమ్మా, అవి ఆయుర్వేదం పొడులమ్మా. ఆయుర్వేదం అమ్మ లాంటిది. అమ్మ ఎప్పుడైనా బిడ్డ చెడు కోరుకుంటుందా? ఎప్పుడూ కోరుకోదు. ఇంగ్లీష్ మందుల్లా సైడ్ ఎఫెక్ట్లు ఉండవమ్మా. నేనిచ్చిన వాటిల్లో ఎలాంటి మనిషికైనా బలం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. అవి రోగం ఉన్నవాళ్లే కాదు, రోగం లేని వాళ్ళు కూడా తినొచ్చు. తాగేశాను. ఇదిగా నక్షత్ర, టైం ఎంత అయింది? ఆ, అదిగో 7 అయిందండి. ఆ, అయ్యిందా? 7 అయితే ఏంటి దుర్గా? ఏం సువర్ణ, మర్చిపోయావా? ఇది మామూలేడు కాదు, నీకు 3 ఏడు. అబ్బా, అంటే అవును సువర్ణ, ఇది నీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన టైం. నక్షత్ర, వెళ్ళి దేవుడి దగ్గర బెత్త ఉంది కదా, అది తీసుకురా. వెళ్ళు. అంటే దుర్గా, నిజంగా మీరు నన్ను ఇప్పుడు కాళ్ళ మీద కొడతారా? ఆ అవును, ఏదో కాళ్ళకి దెబ్బలు తగిలి బాగా నొప్పులు పడుతున్నట్టు అలా టెన్షన్ పడుతున్నావేంటి? ఆహా, అబ్బే, నేనెందుకు టెన్షన్ పడతా? అబ్బే, టెన్షనే లేదు. ఆయన ఆ బెత్తంతో నిన్ను కొట్టట్లేదు. నీ కాళ్లలో చచ్చుబడిపోయిన నరాల్ని మళ్ళీ ఉత్తేజపరిచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తున్నావని నాటు డాక్టర్ గారు చెప్పారు కదా. ఆ, మందు తాగావు, మరి నీ కాలు నరాల్ని తట్టి లేపాలి కదా. ఆహా, లేపాలిగా, తొట్టి లేపాలి. లేపాలి. స్వామి, ఈ బెత్తం చాలా పవర్ఫుల్ బెత్తం కదా. దీంతో చేసే వైద్యంతో మా సువర్ణత్తయ్య గారి కాళ్ళల్లో చచ్చుబడిపోయిన నరాలు మళ్ళీ నార్మల్ అయిపోయి అత్తయ్య గారు లేచి తిరగాలి. ఆవిడ నేను కలిసి దుర్గ మీద పగ తీర్చుకోవాలి. తన 2 కొడుకులు 2 కళ్ళు అని గర్వంగా చెప్పుకునే దుర్గ కళ్ళ ముందే 2 కొడుకులను వేరు చేసి దుర్గని ద్వారకని బయటకు తోసేసి మేమంతా సంతోషంగా ఉండేలా చెయ్యి స్వామి. ఆ దుర్గని నాశనం చెయ్యి స్వామి. రారా. ఏంటి నక్షత్ర, ఇంతసేపు చేశావు? దేవుణ్ణి చాలా బలంగా కోరుకున్నావా? నేనా? నేను నీ గురించి ఎందుకు కోరుకుంటాను? నా గురించి కోరుకున్నావని నేనేమనలేదే. నువ్వే కంగారుపడి నిస్తున్నావు. అవును, అలాగే కోరుకున్నాను. అయితే ఏంటి? మా అత్తయ్య గారి చేతిలో నువ్వు ఓడిపోవాలని కోరుకున్నాను. అయితే మరి మొదలు పెడదామా? ఏంటది? సువర్ణకి ట్రీట్మెంట్. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే మొదలు పెడతాను. అవును దుర్గ గారు, అత్తయ్య గారిని ఎలా కొట్టాలో మా నక్షత్రకి బాగా తెలుసు. మామయ్య, నేను అత్తయ్య గారికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. అదే 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 కానీ కానీ అత్తయ్య గారు, మీ చీర కొంచెం పైకి పట్టుకోండి. అబ్బా, తప్పదా? కానీ స్వామి, నీదే భారం. వచ్చేసింది. సువర్ణ కాళ్ళకి స్పర్శ వచ్చేసింది. రాలేదు రాలేదు దుర్గా, కాలికి అసలు దెబ్బ తగిలినట్టే లేదు. మరంత గట్టిగా అరిచేవేంటి? అది నిన్నే చెప్పాను కదా, కాళ్ళ మీద దెబ్బ పడుతుందని కంటికి కనపడగానే
అది మెదడుకి మెసేజ్ పంపించేస్తుంది. దాంతో నోరు గట్టిగా అరిచేస్తుంది. ఓహో, ఆ అసంకల్పిత ప్రతీకార చర్య అన్నమాట. అదే కరెక్ట్ కరెక్ట్ అదే. అయితే ఓకే, ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యి. నువ్వు అరుచుకో. థ్యాంక్స్ దుర్గా. ఎందుకు? అదే కనీసం అరుచుకోవడానికి అవకాశం ఇచ్చావు కదా, లేదంటే కాళ్ళకి ఏదో అయిపోతుందన్న భయంతో గుండె ఆగిపోయేది. ముందు ఆ కారులో వెళ్తుంది దుర్గే కదా? అవునయ్య గారు, దుర్గగారే. నువ్వు దుర్గ వెనకాలే ఫాలో అవ్వు.